కొన్ని మనకి చాలా ఈజీగానే ఒక రోమ్ కామ్ లాంటివన్నీ అయిపోతాయి. ఫస్ట్ జనరల్‌గా వస్తున్నప్పుడు అలాంటి సినిమాని ఎంచుకుంటారు ఎవరైనా కూడా. అంటే మన స్ట్రెంగ్త్స్ ఏంటి ఎగ్జిబిట్ చేసుకోవడానికి గానీ, చాలా ఈజీగా ఉంటాయి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి. మన తప్పులేమైనా ఉన్న నెక్స్ట్ సినిమాకి పెద్ద సినిమా చేసుకోవచ్చని చెప్పి. బట్ మీరు ఫస్ట్ ఎత్తుకోవడం చాలా పెద్ద సినిమాని ఎత్తుకున్నారు. అంటే ఏంటి రీజన్? మధ్యలో అన్ని కష్టాలొచ్చినా కూడా దీన్నే కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటే రీజన్ ఏంటి? అంటే మాకు హీరో చిన్నప్పటి నుంచే యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఇంట్లో చూపించాడండి. స్కూల్లో చూపించాడు. సో, అకార్డింగ్ టు అస్ ఓకే వీడికేదో బాగానే ఎక్స్పీరియన్స్ వచ్చేసిందని మేము అనుకున్నాము. సో, బట్ అది ఇంకా ఈ కథ విన్నాక ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్. వై డోంట్ ఐ ట్రై దిస్ రోల్ అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్టోరీ అంటే స్కేల్ పరంగా చూసుకున్న అది కూడా చాలా హ్యూజ్ ఉంది కదా. సో అంటే మధ్యలో వచ్చినప్పుడు వదిలేయకుండా మళ్ళీ దీన్నే కంటిన్యూ చేయడానికి ఏంటన్నా ఎనీ మోటో ఏమన్నా ఉందా? మోటో అంటే సబ్జెక్టేనండి. దట్ ఇట్స్ క్వైట్ డిఫరెంట్. లైక్ యుల్ హ్యావ్ 2 వేరియేషన్స్ కాబట్టి తప్పకుండా లైక్ ది ఆడియన్స్ విల్ రిసీవ్ ఇట్ వెరీ పాజిటివ్లీ అనే ఒక ఉద్దేశంతోనే. అంతా ఒకటే ప్యాలెట్లో వెళ్ళదు. సో యుల్ సీ మల్టిపుల్ స్టోరీస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనుకోండి. నేను మరి అంటే ప్రీమియర్స్ చూసిన తర్వాత మీ స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా ఓకే. బట్ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ద జెన్యూన్ అనిపించింది, ద బెస్ట్ అనిపించింది ఏంటి? నేను ఏ విధంగా డెబ్యూటెంట్ లాగా లేనాను సార్. ఎవరిచ్చారు కాంప్లిమెంట్? ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ ఐ డోంట్ లుక్ లైక్ అ డెబ్యూటెంట్, ఒక 8-9 ఫిల్మ్స్ చేసిన యాక్టర్ లాగా ఉన్నాను అని అన్నారు సార్. ఓకే. డైరెక్టర్ గారు ఇక్కడ సార్, అంటే ఇప్పుడు ఇంతకుముందు 2-3 మారారు కదా దీనికి. బట్ అలాంటి ఇప్పుడు మీరే స్టార్ట్ చేసి మనం ఏం చేస్తే అది వేరు. బట్